ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. సో ఈ యొక్క ఆత్మ అనే సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుంటున్నాం. దేవునికి స్తుతులు. సో గతంలో నేను చేసినటువంటి 3 వీడియోలు కూడా మీరు చూసి ఈ వీడియో చూస్తే మీకు ఆత్మ గురించి చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఆత్మ గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, కానీ లేఖనాల ఆధారంతో నేను ఈ సబ్జెక్ట్ని నేను చెప్పడం జరుగుతుంది. అయితే లాస్ట్ వీడియోలో మనము దేవుని యొక్క ఆత్మశక్తి సంఘంలో మనుషుల పట్ల ఎలా పనిచేస్తుంది, సో పనిచేసినప్పుడు దేవుని పనిలో వారు ఎలా చేస్తారు, సో దేవుని ఆత్మ పనిచేసినప్పుడు వారు దేవుని కోసం రకరకాల కృపావరాలతో వాడబడతారు అనే విషయాలు లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నామండి. సో అలాగే ఆత్మ గురించి ఇంకా చాలా విషయాలు కూడా నేను గత వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మశక్తి మనుషుల మీద పనిచేస్తున్నప్పుడు ఏ అవయవం ద్వారా పనిచేస్తుంది అంటే, దేవుని శక్తి దేవుని ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు ఏ ఆర్గాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు అరణ్యానికి వెళ్తున్నాడు కదా. సో వెళ్తున్నప్పుడు తనకి తెలిసే వెళ్తున్నాడా, తను అన్కాన్షియస్తో వెళ్తున్నాడా? ఖచ్చితంగా తనకి తెలిసే వెళ్తున్నాడు. సో ఇక్కడ దేవుని ఆత్మ మనిషి మీద పనిచేస్తున్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి మెదడు మీద ఆ ప్రభావం చూపుతుంది. సో ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, వీటి ద్వారా దేవుని ఆత్మ పనిచేయడం మొదలెడుతుంది. సో అప్పుడు దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి ఆలోచిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభుకు ఆ సందర్భంలో ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడిను అంటే, ఆత్మ వలన అంటే సో దేవుని ఆత్మ యేసు ప్రభు మీద ఎలా ప్రభావితం చేసిందంటే, ఆలోచనలు, తలంపులు, మెదడు మీద పనిచేస్తుంది. అందుకనే ఆ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో యేసు ప్రభు ఆలోచించాడు. సో ఇక్కడ ఆత్మ అనగానే మన బ్రెయిన్లో వచ్చేటువంటి తలంపులు, ఆలోచనలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఈ ఆత్మ విషయమైన దీనత్వం ఏంటి? సో ఆత్మ ఎక్కడుంది అని మనం ఆలోచించినట్లయితే చాలామంది అంటారు, మనస్సులోను హృదయంలోనూ దీనంగా ఉండాలి అంటారు. మనస్సులోను హృదయంలోనూ చాలా దీనంగా ఉండాలి, ఆత్మ విషయమై దీనులుగా ఉండమని ప్రభు చెప్తున్నాడు అంటే మనస్సులో హృదయంలో చాలా మనం దీనంగా ఉండాలి అంటారు. సో ఇక్కడ మీరు ప్రాక్టికల్గా గమనించినట్లయితే మనిషిని పార్ట్లుగా మనం నరికేసిన, మొక్కలుగా చేసిన ఈ హృదయము, మనస్సు అనేది ఎక్కడా కనిపించదండి. మీరు ఎలా వెతికినా, ఎంత చెక్ చేసినా కూడా హృదయము, మనస్సు అనేది కనిపించదు. ఎందుకంటే అది పదార్థం కాదు కాబట్టి. సో హృదయము, మనస్సు అనేది అది మెదడుకి సంబంధించింది కాబట్టి, ఆలోచనలకు సంబంధించింది కాబట్టి, ఊహలకు సంబంధించింది కాబట్టి. సో బ్రెయిన్ ఆలోచన అనేది పనిచేయకపోతే మనసు, హృదయము ఎక్కడా పనిచేయండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మైండ్ అనేది పనిచేయకుండా ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి మనస్సు, హృదయం సపరేట్గా పనిచేయవు. సో మైండ్ అనేది కాన్షియస్లో ఉన్నప్పుడే కొన్ని సందర్భాల్లో మనసులో బాధగా ఉంది అంటారు, హృదయం నొచ్చుకుంది అంటారు. ఇదంతా మైండ్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ. సో అలాగే ఆత్మ అనేది కూడా ఆలోచనకు సంబంధించింది. సో అలాగే ఆత్మ అనేది ఆలోచనకు సంబంధించింది, తలంపులకు సంబంధించింది. సో కొన్ని సమయ సందర్భాలను బట్టి హృదయము, మనస్సు అని పర్యాయ పదాలుగా మనం దాన్ని వాడడం జరుగుతుంది. సో ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఆలోచనల్లోనూ, తలంపుల్లోనూ, ఉద్దేశాల్లోనూ దీనంగా తగ్గించుకొని క్రమంగా ఉండాలని అర్థం. సో ఆలోచనలోను, తలంపుల్లోనూ, ఉద్దేశాల్లోనూ మనము తగ్గించుకొని దీనంగా ఉండాలని అర్థమే తప్ప వేరే సొంత అర్థాన్ని మనం యాడ్ చేసుకోకూడదు. సో మత్తయి సువార్త 26:41లో మనం గమనించినట్లయితే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. సో యేసు ప్రభు అంటున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని. సో ఇక్కడ ఆత్మ సిద్ధము అంటే యేసు ప్రభు దేవుని చిత్తం జరిగించడానికి థాట్ ప్రాసెస్లో మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని మనం భావించాలి. అయితే బాడీ సపోర్ట్ చేయట్లేదు యేసు ప్రభుకి. ఆయన మెంటల్గా, థాట్ ప్రాసెస్లో, ఆలోచనలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకనే ఆత్మ సిద్ధమే అంటే ఆలోచన పరంగా, ఉద్దేశాల పరంగా దేవుని పని జరిగించడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అయితే బాడీ సపోర్ట్ చేయట్లేదు. శరీరం బలహీనం అంటే బాడీకి తగిన సమయంలో తగిన రీతిగా సుఖం కావాలి,
అంటే మీరు గమనించండి, మానవ శరీరము ఎప్పుడూ ఒకే స్ట్రాటజీలో పనిచేయదు. కొన్నిసార్లు ఎనర్జెటిక్గా ఉంటుంది, కొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది, కొన్నిసార్లు బద్ధకంగా ఉంటుంది, కొన్నిసార్లు చలాకీగా ఉంటుంది. సో ఇలా ఒకే రీతిగా ఈ మానవ శరీరం పనిచేయదండి. సో అక్కడ మీరు గమనించినట్లయితే దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అంటే ఆలోచన పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ ఆ సమయంలో బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకని అక్కడ అంటున్నాడు యేసు ప్రభు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. సో ఇక్కడ ఆత్మ సిద్ధము అనగానే మీరు వేరే ఊహలు ఊహించుకోవద్దు. సో ఆయన మెంటల్గా, ఆలోచన పరంగా, ఉద్దేశాల పరంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో ఆత్మ అనగానే అక్కడ మైండ్కి సంబంధించింది, ఆలోచనలకు సంబంధించింది అని మనం భావించాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం కూడా మనం గమనిద్దాం. యేసు తన ఆత్మలో తెలుసుకొని, అక్కడ ఒక పాయింట్ ఉంది, యేసు తన ఆత్మలో తెలుసుకొని. సో ఒక విషయం మనము గ్రహించాలి, తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా బ్రెయిన్ వాడాలి. మీరు గమనించండి, ఏ సందర్భంలో అన్నా ఒక విషయాన్ని మీరు గ్రహించుకొని తెలుసుకోవాలన్నప్పుడు బ్రెయిన్ వాడకుండా పని జరగదు. ఇక్కడ యేసుప్రభు ఏమంటాడంటే ఆత్మలో తెలుసుకొని. ఇక్కడ ఆత్మ అనగా ఏంటి అంటే దేవుని పరమైనటువంటి ఆలోచనతో అక్కడ ఆయన తెలుసుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మలో తెలుసుకొని అంటే దేవుని పరమైనటువంటి ఆలోచన యేసుప్రభు కలిగి ఉండి అక్కడ ఆ సందర్భంలో తను తెలుసుకున్నాడు, ఎవరు చెప్పకుండానే. సో అప్పుడు ఆత్మలో తెలుసుకుని అంటే ఆత్మ అనగా ఏంటి, అక్కడ మెదడుకు సంబంధించింది. యేసు ప్రభు ఆలోచించాడు కాబట్టి ఆలోచనకు సంబంధించింది. లోకాసు సువార్త 1వ అధ్యాయం 80వ వచనం మనం గమనించినట్లయితే, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఒక పిల్లవాడు ఎదిగి ఆత్మయందు బలం పొందడం అంటే ఏంటి? జ్ఞాన వివేచన విచక్షణ కలిగినటువంటి స్థితి. ఒక పిల్లవాడు ఆత్మలో బలం పొందడం అంటే జ్ఞాన వివేచన విచక్షణ కలిగిన స్థితి. ప్రతి విషయం కూడా తన యొక్క మెదడుకి, తన యొక్క బ్రెయిన్కి, తన యొక్క ఆలోచనకి అర్థమయ్యేటువంటి స్థితి ఆత్మలో ఎదగడం అంటే. సో ఇక్కడ ఆత్మ అనగా కూడా బ్రెయిన్కి సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి. సో శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందడం అంటే మైండ్ మెచ్యూరిటీ అయినటువంటి స్థితి. సో యోహాను 3:34 మనం గమనించినట్లయితే, దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు తను అనుగ్రహించిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడట యేసు ప్రభుకి, కొలత లేకుండా. అందుకని యేసు ప్రభు దేవుని మాటలే పలుకుతాడు. సో కొలత లేనంత దేవుని ఆత్మ యేసు ప్రభుకుంది. అంటే యేసు బ్రెయిన్లో దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని తలంపులు తప్ప వేరే ఏ చెత్త లేదని అర్థం. ఎందుకంటే కొలత లేనంత ఆత్మ దేవుడు యేసు ప్రభుకు అనుగ్రహించాడంటే అర్థం యేసుక్రీస్తు వారి యొక్క బ్రెయిన్లో, తలంపుల్లో దేవుడి చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని తలంపులు ఇవి తప్ప, అంటే తండ్రి అయిన దేవుని గురించి తప్ప వేరే ఏ చెత్త లేదు అని అర్థం చేసుకోవాలి. కొలత లేనంత ఆత్మ అనగా ఊహల్లో కూడా దేవుని చిత్తమే ఉంది అని మనం భావించాలి. అందుకనే ఆయన దేవుని మాటలు మాత్రమే పలుకుతాడు, ఇంకేం పలకడు. సో దేవుడు తన్ను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మని అనుగ్రహించును గనుక, గుర్తుపెట్టుకోండి, గనుక అతడు దేవుని మాటలే పలుకును. అంటే యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా అది దేవుని మాట, అంతే తప్ప వేరే ఏ మాటలు కాదు. అదే మనమైతే, అదే నేటి సమాజంలో కావచ్చు, చాలామంది భక్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మన మైండ్లో దేవుని గురించి ఒక 10% ఉంటే 90% లోకం గురించి ఆలోచిస్తాం. సో కొన్ని సందర్భాల్లో అయితే అసలు దేవుని గురించి ఆలోచించాం. కొంతమంది అలా కూడా ఉంటారు. ఎంతసేపు వారి గురించి, వారి జీవితాల గురించి, వారి కుటుంబాల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే వారి ఆత్మ ఎలా పనిచేస్తుందంటే లోకపరమైనటువంటి ఆత్మ వారికి ఉంది, దేవుని ఆత్మ కాదు అది. సో ఇక్కడ ఆత్మ, దేవుని ఆత్మశక్తి అనేది మనిషి మీద, మనిషి యొక్క తలంపుల మీద, మనిషి యొక్క బ్రెయిన్ ఆలోచనల మీద పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో యోహాను 14:16 మనం గమనించినట్లయితే, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.
అలాగే 15:26 యోహాను సువార్త, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అలాగే 16:13 యోహాను సువార్త, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును, సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సో ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మకి ఆదరణకర్త అంటే ఒక పర్సన్లా రాయబడింది. సో ఇక్కడ అలంకరణ భాష అనేది ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మనం ఈ యొక్క యోహాను సువార్తలో ఈ విషయాలు మనము గమనించినట్లయితే, యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు త్వరలో నేను మీ యొద్ద నుండి వెళ్ళడం జరుగుతుంది, అప్పుడు ఆదరణకర్తని పంపుతాను. సో సత్యస్వరూపియగు ఆత్మ, ఆదరణకర్త అనగా దేవుని ఆత్మే, పరిశుద్ధాత్మే, సత్యస్వరూపియగు ఆత్మ. సో సత్యస్వరూపియగు ఆత్మ అంటే సత్యస్వరూపి ఆత్మ అంటే, సో యోహాను 10:26లో మనం గమనించినట్లయితే, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు లేనప్పుడు యేసుక్రీస్తు గురించి లోతుగా అధ్యయనం చేసినటువంటి ఆలోచన, జ్ఞానము, విచక్షణ, దాన్నే సత్యస్వరూపియగు ఆత్మ అంటారనమాట. సో ఆత్మన్నా, దేవుని ఆత్మన్నా, పరిశుద్ధ ఆత్మన్నా ఒకటే. అయితే సత్యస్వరూపి ఆత్మని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే యేసుక్రీస్తు గురించి ఆయన ఎప్పుడైతే భూమి మీద లేకుండా ఆరోహణం అయిపోతాడో తర్వాత కాలంలో, అంటే ఈ రోజుల్లో ఆదరణకర్త సత్యస్వరూప ఆత్మ అంటే ఏంటంటే దేవుని ఆత్మే. అయితే యేసుక్రీస్తుని గురించి లోతుగా విశ్లేషణ చేసేటువంటి ఆలోచన సత్యస్వరూప ఆత్మ. ఎందుకంటే యేసు ప్రభు ఆ పూర్వము ఆదికాండం నుండి ప్రవక్తలు చెప్పిన వచనాలు, ఇంకా ధర్మశాస్త్రం, సో వీటన్నిటిలో కూడా ఉన్నాడు అనే విషయాల్ని నిరూపణ చేసే దిశగా ఆలోచించేటువంటి ఐడియాలజీ. సో దేవుడు అంటే ఎక్కువగా ఆలోచించేటువంటి ఆలోచన జ్ఞానాన్ని, విచక్షణ మనిషి మెదడికి ఇస్తాడు కాబట్టి అది సత్యస్వరూప ఆత్మ. జనరల్గా దేవుని ఆత్మతో మనం ఆలోచించే విషయాలు దేవుని చిత్తానుసారంగా ఆలోచించినప్పుడు అది దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మగా పిలువబడుతుంది. కనుక యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఆదరణకర్త వస్తాడు నా తర్వాత, సత్యస్వరూపకు ఆత్మ నా గురించి సాక్ష్యం చెప్తాడు అని యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, యేసుక్రీస్తు గురించి లోతుగా ఆలోచించేటువంటి ఆ యొక్క ఆలోచన విధానము, జ్ఞానము అని మనం భావించాలి. అంతే సత్యస్వరూపక ఆత్మ అంటే దేవుని ఆత్మే. సో ఆ యొక్క సత్యస్వరూపకు ఆత్మ ఇంకా ఎలా పనిచేస్తుందంటే మనిషి ద్వారా, సో ఈ ఆత్మ అనేది మనిషి బ్రెయిన్ని వాడుకొని మాత్రమే పనిచేయాలండి. ఇంకా ఎలా పనిచేస్తుందంటే సంభవింపబోవు సంగతులను, అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయాలు, అంటే లోతుగా స్టడీ చేసి చెప్పేటువంటి జ్ఞానమే సత్యస్వరూపకు ఆత్మ. సో జరగబోయే విషయాలు గురించి ఆలోచించడమే సత్యస్వరూపకు ఆత్మ అనమాట. సో మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఇప్పుడు సత్యం వేరు, సర్వసత్యం వేరు అనుకుంటారు చాలామంది. యాక్చువల్గా నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నాడు యేసుప్రభు. సో యేసుప్రభు సత్యం అంటే సర్వసత్యం అంటే యేసుప్రభు కన్నా గొప్పదా అంటే యాక్చువల్గా టోటల్గా ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా, దేవుడు పలికిన ప్రతి మాట కూడా సత్యం అండి. సర్వసత్యం అంటే ఏం లేదు. సర్వసత్యం అంటే లోతైన విశ్లేషణ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తుని గురించి లోతుగా ఆలోచించరు. యేసు ప్రభు మన పాపాల కొరకు వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనకు విడుదలిచ్చాడు, మనకు పరలోకం ఇచ్చాడు అని మాత్రమే ఆలోచిస్తారు. సో సత్యంలో ఉన్నటువంటి సారాంశము, ప్రాముఖ్యము, ప్రత్యేకత, సత్యం యొక్క ఉపయోగం అంతా ఏంటి అనేటువంటిదే సర్వసత్యం. అంతే తప్ప సర్వసత్యం సపరేట్గా ఎక్కడ ఉండదండి, సత్యంలోనే ఉంటుంది. సో సర్వసత్యం అంటే సత్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, సో దేవుని ఆత్మ మనిషి మీద ఏ ఆర్గాన్ మీద పనిచేస్తుందంటే బ్రెయిన్ మీద పనిచేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మన బైబిల్లో 2 సందర్భాల్లో దేవుని యొక్క ఆత్మ మనకి పావురం వలె వచ్చిన సందర్భం ఒకటి ఉంటుంది. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విభాగింపబడి వారి మీదగా వ్రాలినట్టు మనం చూస్తాం. సో ఇలా పైనుండి పావురం రూపంలో అలాగే అగ్ని రూపంలో దేవుని ఆత్మ వచ్చే సందర్భాలు ఎక్కువగా మనం చూడం. సో 2 చోట్లే మనం చూస్తాం.
అన్ని సందర్భాల్లో దేవుని ఆత్మ అలా రాలేదు. సో అనేక సందర్భాల్లో దేవుని ఆత్మ కనిపించే విధంగా రాలేదు. సో మనిషి మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుని ఉద్దేశాలు తలంపులతోనే ఆ వ్యక్తి కాన్షియస్లో ఉండే దేవుని పని జరిగించిన సందర్భాలు అనేక మనం చూడగలం బైబిల్లో. సో దేవుని యొక్క ఆత్మశక్తి మనిషిని వాడుకుంటున్నప్పుడు తన ఆలోచన, తన యొక్క తలంపులు, తన యొక్క బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి వాక్యం ప్రకారంగా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ పావురులా లేకపోతే అగ్ని జ్వాలలా వచ్చిందని ఎందుకు రాయబడిందంటే ఇది ఒక సాదృశ్యం అని మనం భావించాలి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ అనేటువంటి దేవుని శక్తి అనేటువంటిది అది పైనుండి వచ్చేటువంటిది అనే దానికి సాదృశ్యంగా అక్కడ రాయబడ్డాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, దేవుని శక్తి సామర్థ్యాలు అవి ఎప్పుడూ టాప్లో ఉంటాయి. అంటే పైనుండి వచ్చేటువంటివి అనే విషయం చెప్పడానికి సింబాలిక్గా ఆ రెండు సందర్భాలను దేవుడు ఉపయోగించుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు డౌట్ రావచ్చు, ఆలోచనలు, తలంపులు, జ్ఞానము, ఆత్మ అని అన్నప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేకుండా కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆలోచించకుండా జీవించడు. ప్రతి మనిషి కూడా ఏదో ఆలోచిస్తాడు. కాబట్టి ఆలోచించిన ప్రతిదాన్ని ఆత్మ అందామంటే ఆలోచించే ప్రతిదాన్ని కూడా ఆత్మే. కానీ అది దేవుని ఆత్మ కాదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుని ఆత్మ అంటే దేవుని చిత్త ప్రకారంగా ఆలోచించాలి, వాక్య ప్రకారంగా ఆలోచించాలి, దేవుని సేవ చేసే పరంగా ఆలోచించాలి, దేవుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా ఆలోచించాలి. అప్పుడు అది దేవుని యొక్క ఆత్మగా పరిగణింపబడుతుంది. దేవుని ఆత్మగా, దేవుని శక్తిగా అది మన ద్వారా పనిచేస్తుంది అని మనం గమనించాలి. కనుక దేవునికి సంబంధం లేకుండా నువ్వు ఆలోచించినప్పుడు అది దేవుని ఆత్మ అనిపించుకోదు. కనుక దేవుని ఆత్మకి, దేవుని ఆత్మశక్తికి లేక వేరే ఆత్మకి తేడా ఏంటి అనేది మనము ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్.